వైసీపీలో జంపింగ్లపై పార్టీ హైకమాండ్ సైలెంట్ గా ఉంటోందా? కీలక నేతలు పార్టీ వీడుతున్నా జగన్ పట్టించుకోవడం లేదా? అధినేత జగన్ తీరుపై ఓ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా? ఆయన టీడీపీ నేతలకు టచ్ లోకి వెళ్లారా? ఆయన వెంట మరికొందరు లీడర్లు కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? ఇంత జరుగుతున్నా కూడా పార్టీ పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైసీపీ కష్టకాలం ఎదుర్కొంటుంది. ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయాక చాలా మంది లీడర్లు అధికార పార్టీలోకి జంపింగ్ చేస్తున్నారు. ఇందులో కొందరు టీడీపీలో చేరితే మరికొందరు జనసేన పార్టీలో చేరిపోయారు. తాజాగా జగన్ కొఠారిలో కీలకంగా ఉన్న రాజీవ్ కృష్ణ కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దాంతో వైసీపీలో ఉండే నేతలెవరు, జంపింగ్ చేసే నేతలెవరో తెలియక పార్టీ హైకమాండ్ తలపట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వైసీపీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయాక వైసీపీ అధినేత జగన్ బెంగళూరుకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నారు. ఎవరైనా నేతలు తనను కలవాలనుకుంటే బెంగళూరుకి పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉండలేని పరిస్థితుల్లో జగన్ ఉన్నారు. ఇదే ఇప్పుడు సొంత పార్టీలో కొందరు లీడర్లకు మైనస్ కాగా మరికొందరు లీడర్లకు అడ్వాంటేజ్ గా మారింది. పార్టీ మారాలని అనుకున్న నేతలు నేరుగా అధికార పార్టీతో చర్చలు జరిపేందుకు చక్కని అవకాశంగా మారిందట. అందుకే వైసీపీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆర్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు కిల్లారు రోసయ్య, మద్దలగిరి, పెండెం దొరబాబు, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్ బై చెప్పారు. వీళ్లలో ఎక్కువ మంది జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి వెంట నడిచిన నేతలే కావడం విశేషం. అయితే అన్ని జిల్లాలు ఒక ఎత్తు అయితే ఉభయ గోదావరి జిల్లాలో అయితే వైసీపీకి చెప్పుకోదగ్గ నాయకులే లేకుండా పోయారట. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కొన్నాళ్లుగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత అసలు బయటకు రాని గ్రంథి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాజీవ్ కృష్ణ పార్టీ మారడం జగన్ కు ఇబ్బందిగా మారిందని సొంత పార్టీలోనే చర్చ జరుగుతుందట. తాజాగా రాజీవ్ కృష్ణ వెంట మరికొందరు లీడర్లు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారట. ఇక పార్టీ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇలా క్యూ కట్టి మరీ నేతలు జంపింగ్ అవుతున్నారు. కానీ వారిని కనీసం అడ్డుకునే నేతలే కనిపించకుండా పోయినట్టు తెలుస్తుంది. మొత్తంగా వలసలను ఆపలేక జగన్ చేతులెత్తేస్తారా? అధికారం లేనప్పుడు ఇదంతా కామన్ అని లైట్ తీసుకుంటారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.